గురుభ్యో నమః. జ్యోతిష్యాలలో దానాల ప్రాముఖ్యత. చాలామంది జ్యోతిష్యాల దానం అనగానే తమ కష్టాలను కలిగించే అకారక గ్రహాలు మ్యాలిఫిక్ ప్లానెట్స్ లేదా 6, 8, 12 భావాధిపతుల వస్తువును దానం చేయాలని భావిస్తారు. అయితే ఇది ఒక భిన్నమైన మరియు లోతైన విశ్లేషణ. తప్పుడు భావన. మన కష్టాలను లేదా ప్రతికూల శక్తిని దానం చేయడం ద్వారా ఇతరుల నెత్తిన రుద్దడం అనేది తప్పుడు ఆలోచన. మనం పడే కష్టాన్ని వేరొకరి దారిలో వేరొకరి అకౌంట్లో వేయడం పుణ్యం కాదని, అది పాపం అని పేర్కొన్నారు. యూనివర్సల్ సూత్రం ప్రకారం ఏంటంటే, బ్రహ్మాండ శక్తి సూత్రం ప్రకారం మనం దేనైతే పంచమో అది మనకు వేల రెట్లు తిరిగి వస్తుంది. కాబట్టి కేవలం చెడు గ్రహాన్నే కాకుండా మనం శుభాన్ని ఇచ్చే లగ్నాధిపతి లేదా 5, 9 భావాధిపతులకు సంబంధించిన వస్తువులు కూడా దానం చేయవచ్చు. దానం ఉద్దేశం: దానం అనేది అవతలి వ్యక్తి యొక్క అవసరాలను తీర్చి వారిలో సంతోషాన్ని నింపాలి. ఎవరికైతే వస్తువు అవసరమో, ఉదాహరణకు ఆకలితో ఉన్న వారికి ఆహారము, చలిలో ఉన్న వారికి దుప్పటి, వారికి ఇవ్వడం నిజమైన దానం. పరిహారాల స్వభావం: చీకటిని తొలగించడానికి మనం విడిగా ఏమీ చేయలేము. కేవలం వెలుతురుని పెంచడం ద్వారా చీకటిని పోగొట్టవచ్చు. అదేవిధంగా పాపాలను కడగడం ద్వారా ప్రయత్నించడం కంటే పుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా ప్రతికూలతను అధిగమించవచ్చు. గురుగ్రహం యొక్క స్త్రీతత్వం. నవగ్రహాల్లో గురువును అత్యంత శుభప్రదమైన పురుషగ్రహంగా భావిస్తారు. కానీ జాతకంలో గురువు ఉన్న స్థితిని బట్టి అతడు స్త్రీతత్వాన్ని కూడా ప్రదర్శిస్తారని వివరించారు. స్త్రీ రాశుల ప్రభావం. గురువు ఏ రాశిలో ఉండడం చాలా ముఖ్యంగా కన్యా లగ్నం జాతకంలో గురువు లగ్నంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి పురుషుడైనప్పటికీ సున్నితత్వం, ఓర్పు, భావోద్వేగాలు మరియు తల్లి పట్ల అమితమైన ప్రేమ వంటి స్త్రీ గుణాలు కనిపిస్తాయి. సంతాన నిర్ణయం. సాధారణంగా గురువు ప్రభావం ఉంటే మగపిల్లలు పుడతారంటారు. కానీ గురువు స్త్రీ రాశులలో ఉన్నప్పుడు లేదా శుక్రుడు, చంద్రుడు వంటి స్త్రీ గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు ఆడపిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశీలనలో తేలింది. స్వభావం. గురువు సౌమ్యగ్రహం కాబట్టి అతను ఏ గ్రహంతో ఉన్నా ఆ రాశితో కలిసి ఉంటే ఆ రంగును పులుముకుంటాడు. 4వ ఇల్లు తల్లి, 7వ ఇల్లు భార్య స్త్రీతత్వాన్ని కలిగి ఉంటాయి. వీటితో గురువు సంబంధం ఏర్పడినప్పుడు అతని ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇతర జ్యోతిష్యాంశాలు. రత్నాలు. రత్నం ధరించడం అనేది ఏదో మంత్రదండంలాగా పనిచేయదు. అవి మన శరీరంలో శక్తి ప్రవాహంలో మార్పులు తీసుకువస్తాయి. సరైన ప్రక్రియ లేకుండా రత్నాలు ధరించడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దత్తత, అడాప్షన్. పిల్లలను దత్తత తీసుకున్నప్పుడు కూడా ఆ పిల్లల జాతకం ద్వారా మరియు తల్లిదండ్రుల జాతకం మధ్య కలయిక అద్భుతంగా సరిపోతాయి. ప్రకృతి ఏదో ఒక రూపంలో బంధాలను ఏర్పరుస్తుంది. లాల్ కితాబ్ పరిహారాలు. భూమిలో పాతిపెట్టడం లేదా నీటిలో పడేయడం వంటి పరిహారాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి బ్యాక్ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది. ముగింపు: జ్యోతిషం అనేది కేవలం 2+2 4 లెక్కనే కాదు. ఇది మన ఆలోచన సరళి, కర్మలు మరియు యూనివర్సల్ శక్తితో ముడిపడి ఉన్న గొప్ప శాస్త్రం. ఇతరులకు సాయం చేయడం మరియు పుణ్యాన్ని పెంచుకోవడం అనేది అన్ని సమస్యలకు ఉత్తమమైన పరిష్కారం. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.